హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కి మీకు 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించాం. దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించి తీసుకోండి. పర్ మంత్ అయితే 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు తీసుకోవచ్చు. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు యూజ్ అయ్యే విధంగా సో తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాం. సో అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో మీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 99 రూపీస్ దీని కాస్ట్ ఉంది. ఇంకా దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా మీకు సో 3000 బిట్స్ తోటి 150 రూపీస్ తోటి మరొక టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని చూసిన తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలో ముఖ్యమైనటువంటి టాపిక్స్ అంటూ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. క్వాలిఫై కావాలంటే వ్యూహం ఇదే అంటూ. సో మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి టైంలో ఏ టాపిక్స్ చదివితే మంచి మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో ఎండింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎందుకంటే ఈరోజు కొంచెం తక్కువ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ చూసిన తర్వాత చివరిలో దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ టాపిక్స్ చదవాలి, ఇప్పుడు చదివితే మీకు ఏ టాపిక్ చదివితే మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందంటే ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి దాని గురించి అయితే మీకు నేను చివరిలో చదివి వినిపిస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మెగా జాబ్ మేళా అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. అవసర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ, ఉద్యోగాలకు 400 మంది ఎంపిక అంటూ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవసర ఫౌండేషన్ చైర్మన్ నారాయణపురం మాజీ జెడ్పీటీసీ బొల్లం శివశంకర్ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో మనకు నిన్న ఒక జాబ్ మేళా అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా 54 కంపెనీలు అయితే పాల్గొనగా 400 మంది ఎంపికైనట్లు, ఆ ఉద్యోగాలకు ఎంపికైనట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే కొన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ మెటలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుండి సో 16 వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో జేఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో July 24th అనేది లాస్ట్ డేట్ ఉంది మీరు దరఖాస్తు చేసుకోవడానికి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసి దానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో అయితే పోస్టులు ఉన్నాయి. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తోటి మీకు సివిల్లో కనుక ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. August 15th లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు అక్కడ పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈరోజు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. 10తో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి అంటూ. సో 10th క్లాస్తో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. సర్కారీ కొలువులకు పెద్ద చదువులు తప్పనిసరి కాదు, 10వ తరగతి అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు. చిన్న వయసులోనే స్థిరపడాలనుకునే వారి కోసం పదిలమైనటువంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వీటిలో చేరిన తర్వాత అనుభవం కావచ్చు, అంతర్గత పరీక్షలు కావచ్చు, ఉన్నత విద్య ద్వారా మెరుగైన స్థాయికి చేరుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్, ఇంకా ఎస్ఎస్బి, ఐటీబీపీ, కోస్ట్ గార్డ్, రైల్వే, పోస్టల్, ఆర్ఆర్బి, ఆర్టీసీ మొదలైన వాటిలో ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు 10తోటే పోటీ పడవచ్చు. ప్రతి నెల ₹30,000 వరకు వేతనం పొందవచ్చు. ఆ వివరాలు చూద్దామంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాప్లో ఎటువంటి అంటే ఎస్ఎస్సిలో ఎటువంటి 10th క్లాస్తో ఉద్యోగాలు ఉంటాయి. ఇంకా అదేవిధంగా ఎస్ఎస్సి కావచ్చు అండ్ అగ్నివీర్కి సంబంధించినటువంటి వాటిలో ఆర్మీ, నేవీ అండ్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో, రైల్వేలో, కోస్ట్ గార్డ్లో, సో ఇట్లా ఏ డిపార్ట్మెంట్లో 10th క్లాస్ తోటి ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీలైతే ఈ ఆర్టికల్ యొక్క పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ఈనాడు న్యూస్ పేపర్ ద్వారా కూడా వీటిని చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు దరఖాస్తుల విలువ అంటే ఇక్కడ సో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 7.5 లక్షల మంది దరఖాస్తులు, డిసెంబర్ వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి. ఎయిర్ మార్షల్ చీఫ్ విఆర్ చౌదరి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ మార్షల్ చీఫ్
విఆర్ చౌదరి తెలిపారు. సో ఎయిర్ ఫోర్స్కు 7,50,000 మంది అప్లై చేసుకున్నట్లు తెలిపారు. సో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సో జూలై 24వ తేదీన ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని, డిసెంబర్ చివరి వరకు అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొక మనకి ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో నేను వీలైతే 100% వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమంకి సంబంధించినటువంటి వాటిలో శాతవాహనుల తెలంగాణ మూలాలు అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ హిస్టరీలో మనకు శాతవాహనులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనకు శాతవాహనులు, కాకతీయులు, ఆసఫ్ జాహీలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద చూస్తాం. సో దానిలో మనకు శాతవాహనుల గురించి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో ఏవి చదవాలి, ఏవి చదివితే మీరు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందంటూ ఇక్కడ గ్రూప్ 1 పర్పస్లో ఒక ఆర్టికల్ అయితే మనకు చూడవచ్చు. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్లయితే పార్శ్వనాథుడే జైన మత స్థాపకుడు అంటూ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్. ఇక్కడ మనకేంటంటే సో బౌద్ధ మతానికి సంబంధించి, జైన మతానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సింధు నాగరికత కావచ్చు, అండ్ ఆర్యులకు సంబంధించినటువంటి వాటి నుంచి మనకు తరచూ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో వాటికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. ఇక ఇటువైపు చూసినట్లయితే కాకతీయుల యొక్క రచనలు, గ్రంథం, వివరాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు శాసనాలు అండ్ గ్రంథాల నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాకతీయులకు సంబంధించి. వాటికి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు. ఇక దాంతోపాటుగా సో ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏదైతే భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారతదేశం ఇతర దేశాలతో పంచుకుంటున్న సరిహద్దు సంబంధాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇచ్చారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. నోబెల్ అవార్డ్స్ గురించి ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఆర్టికల్ గురించి చూద్దాం. సో ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఈ టైంలో ప్రిలిమ్స్కి ఏవి చదవాలనేటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇది చూడండి. సో దీనికి సంబంధించిన కింద కూడా ఇచ్చేటువంటి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనం సో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్ది రోజుల్లో ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న మనకు ఎస్ఐ ఎగ్జామ్ ఉంది. అండ్ అదేవిధంగా 21న కానిస్టేబుల్ పరీక్షలు జరగనున్నాయి. సో ఈ పరీక్షలకు కేవలం కొద్ది రోజులే సమయం ఉంది. ఇది రివిజన్ చేసుకునేటువంటి టైం. సో ఈ కొద్ది రోజుల్లో ప్రిపరేషన్ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు ఉద్యోగం సాధించాలో చూద్దామని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మొదటగా వీటికి సంబంధించి నేను కొంచెం జూమ్ చేస్తున్నాను, 1 సెకండ్. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫై కావాలంటే వ్యూహం ఇదే. సో అభ్యర్థులు క్వాలిఫై అయ్యేటువంటి వ్యూహం సాధారణంగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి రీజనింగ్, ఆర్థమెటిక్ నమ్ముకొని ఉండటం. అత్యధిక మంది అభ్యర్థుల కొనకు చెందుతారంటారు. జనరల్గా ఆర్థమెటిక్, రీజనింగ్ వచ్చిన వాళ్ళు వీటి మీదే డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఈజీగా మార్క్స్ సాధించవచ్చు. అండ్ ఇక్కడ మనకు నెగిటివ్ కూడా ఉంది కనుక సో ఇక్కడ అక్యూరసీగా మనం ఆర్థమెటిక్, రీజనింగ్ చేయడం వల్ల ఇది కొంత బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ మంది దీని మీదే డిపెండ్ అవుతారు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే జనరల్ స్టడీస్ అంశాలను చదువుకొని విజయం సాధించేవారు. ఎందుకంటే కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ స్టడీస్, జీఎస్ మీద ఫోకస్ చేస్తారు. మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా ఆర్థమెటిక్, రీజనింగ్ మీద ఫోకస్ చేస్తే నెగిటివ్ ఉంది కనుక స్కోర్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరి జనరల్ స్టడీస్లో ఏ అంశాలను చదవాలి, ఏ అంశాలు ఫోకస్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాల మీద దాదాపుగా 20 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే సిలబస్లో ఎక్కడ కూడా ప్రాంతీయ అంశాలు అని చెప్పలేదు, ఓకేనా. అండ్ కానీ కనీసం 5 ప్రశ్నలు ప్రాంతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అడుగుతారని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ప్రాంతీయ అంశాలంటే ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ సిలబస్లో కరెంట్ ఈవెంట్స్ అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఈ విధంగా అడుగుతారని చెప్తున్నాడు. అండ్ అదే దాదాపుగా ఒక ఏడాదిలో కరెంట్ అఫైర్స్ అంశాలను చూసుకుంటే సరిపోతుంది. సో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చూడాలని చెప్పేసి అయితే ఇస్తున్నారు. సో ముఖ్యంగా 6 మంత్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయండి, తర్వాత 9 మంత్స్, తర్వాత 1 ఇయర్ ఇట్లా వెళ్ళండి. ఫస్ట్ 6 మంత్స్ అంశాలపైన గ్రిప్ తీసుకొచ్చుకోండి. సో 1 ఇయర్ వరకు ఉంటే బెటరే. ముఖ్యంగా కొన్ని అంటే 6 మంత్స్ తర్వాత మీరు మెయిన్ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తే కనుక కొంత మీరు మార్క్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు 1 ఇయర్ వరకు ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో జాతీయ అంశాలు ఏవి చదవాలి, మరి ఆ జాతీయ అంశాలు ఏవి చదవాలనేటువంటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అవి ఏమి ఇచ్చారంటే సో సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులు కావచ్చు, మహిళా న్యాయమూర్తులు, గతంలో తెలుగు ప్రధాన న్యాయమూర్తులు. సో అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి వీళ్ళ యొక్క నియామకం కావచ్చు, వీళ్ళ గురించి వచ్చినటువంటి వార్తా విశేషాలను చూడాలంటున్నాడు. జాతీయ అంశాల్లో ఇవి కీలకం అంటున్నాడు. అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషన్ చైర్మన్, నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్, సో నీతి ఆయోగ్ సంబంధించినటువంటి వివరాలు. అండ్ వివిధ రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రులు కావచ్చు, కొత్తగా ఎన్నికైన వారు, వివిధ రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు, ముఖ్యంగా మహిళా ప్రధాన న్యాయమూర్తులు. సో వీటి గురించి జాతీయ అంశాల్లో ఫోకస్ చేయాలంటున్నాడు. ఇంకా ఇవే కాకుండా సో ఇక్కడ చూసినట్లయితే
జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్యనే మరణిస్తే వారిపైన కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటి గురించి చూసుకోవాలంటున్నాడు. అండ్ ముఖ్యంగా సంగీతానికి కళలు సంగీతం కావచ్చు, కళలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ముఖ్యమంత్రులు మొదలైన వారు. సో భారతీయులు ఇంకా అదే కాకుండా భారత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హోదాలో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి వివరాల మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటున్నాడు. తరచుగా వార్తల్లో వచ్చేటువంటి వ్యక్తులు దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో అండ్ మత సంబంధిత విషయాల్లో తరచుగా మాట్లాడేవారు. సో వీరి గురించి చూసుకోవాలంటున్నాడు. ఇంకా జాతీయ స్థాయిలో జ్ఞానపీఠ అవార్డు అందుకునేటువంటి వారి పేర్లు, రచనలు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేటువంటి వివరాలు కూడా చూసుకోవాలంటున్నాడు. సో గతంలో జ్ఞానపీఠ అవార్డును అందుకొని గత ఏడాదికి మరణించిన వారు, ఒకవేళ ఆ అవార్డ్స్ మరణించిన వారికి ఇట్లా వచ్చినట్లయితే జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవాలని ఓవరాల్గా మనకైతే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా అదే కాకుండా రక్షణ రంగానికి సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి కదా మనకి, ఏదైతే అశోక చక్ర కావచ్చు, కీర్తి చక్ర అవార్డ్స్. సో మనకు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, నేను కరెంట్ అఫేర్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సో వీటి గురించి చూసుకోవాలి. ఇంకా పద్మ అవార్డుకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు జనవరిలో వచ్చినటువంటి పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా క్రీడా అంశాలకు సంబంధించినటువంటి పేర్లు. సో నిన్న మనం TSSPDCL ఎగ్జామ్లో అయితే క్రీడా అంశాలకు సంబంధించే ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. సో ఆ అంశాలను ఎక్కువ చూసుకోవాలంటున్నాడు. ఇంకా పుస్తకాలు, రచయితలు మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విడుదలైనటువంటి పుస్తకాలు కావచ్చు, అండ్ మంత్రులు కొంతమంది రాస్తారు కదా, పుస్తకాలను ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ జాతీయ స్థాయిలో కొన్ని ప్రదేశాలు వార్తల్లో వస్తే వాటిపైన ప్రశ్నలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు లడక్ లాంటి ప్రాంతాలు, డామన్ డయ్యూ లాంటి ప్రాంతాలు కొన్ని వార్తలు నిలుస్తాయి కదా, సో అటువంటి ప్రాంతాల మీద ఫోకస్ చేయాలంటున్నాడు. ఇంకా అంతర్జాతీయ అంశాలు ఏం చూసుకోవాలి, ఇవన్నీ జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాలు వచ్చేసి వ్యక్తులు, అదేవిధంగా నూతన ప్రధానులు కావచ్చు, రాష్ట్రపతులు, ముఖ్యంగా మహిళా ప్రధానులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించినటువంటి చూసుకోవాలి. అంతర్జాతీయ సంస్థలు అధ్యక్షులు ముఖ్యంగా ఎన్నికైతే వాటిని చూసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే సదస్సులు ఎక్కడ జరిగాయి, వాటి యొక్క భాగస్వామ్య దేశాలు ఏంటో చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది దానికి సంబంధించి. ఇంకా అదే కాకుండా సదస్సులో భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉందనేది. ఇంకా అంతర్జాతీయ అవార్డులు చూసుకోవాలి. ఉదాహరణకు మ్యాన్ బుకర్ ప్రైజ్ కావచ్చు, అదేవిధంగా పులిట్జర్ అవార్డ్స్, రామన్ మెగసే అవార్డ్స్, ఆస్కార్ లాంటివి కూడా చూసుకోవాలి. నోబెల్ ప్రైజ్ కూడా 2021కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ చూసుకోవాలంటున్నాడు. సో అండ్ ఇటీవల వచ్చినటువంటి కొత్త ట్రెండ్ ఏమిటంటే, సో ప్రైజ్ను ఒకటే ప్రైజ్ను ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు. సో అటువంటి వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలంటున్నాడు. నోబెల్ ప్రైజ్లకు సంబంధించిన అంశాల్లో సో ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని చూసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇంకా క్రీడా అంశాల్లో భారత్కు వచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, అండ్ బాక్సింగ్ రంగంలో బ్యాడ్మింటన్, మహిళల క్రికెట్, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, సో ఇవన్నీ చూసుకోవాలంటున్నాడు. ఇది మొత్తం మనకు కరెంట్ అఫేర్స్ సంబంధించి. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఏం చూసుకోవాలని ఇచ్చారు ఇక్కడ. జనరల్ సైన్స్కి సంబంధించి 8, 9, 10వ తరగతి పుస్తకాలు చదవడం చాలా మంచిది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించినటువంటి డైనమిక్ అంశాలే కంటే స్టాటిక్ అంశాల మీదే ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నాడు. సో ముఖ్యంగా మనం 8th, 9th, 10th బేస్ బుక్స్ని తీసుకొని చదివితే బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఇది జనరల్ సైన్స్ సంబంధించి. ఇంకా జనరల్ సైన్స్ విభాగంలో వ్యాధులకు సంబంధించి డిసీజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఈ టాపిక్ లెక్కలి క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు. డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇంకంతకు మించి కూడా రావచ్చు. కంపల్సరీ చూసుకోండి. అది వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఉంటాయి కదా, వాటి మీద. అండ్ అదేవిధంగా కరోనా వైరస్ సంబంధించి, ఎందుకంటే రీసెంట్గా మనకు 1 or 2 years కరోనా వైరస్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం కనుక, సో దీని గురించి సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇండియన్ జాగ్రఫీలో సో ఈ సబ్జెక్టులో భారత నైసర్గిక స్వరూపం నుంచి దాదాపుగా 40% ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మొత్తం జాగ్రఫీలో ఇచ్చేటువంటి ప్రశ్నలు ఎక్కువ పర్సెంటేజ్, అంటే 40% ఆఫ్ ప్రశ్నలు ఇక్కడ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది అంటున్నాడు. నైసర్గిక స్వరూపం చాలా అంటే లెంతీ టాపిక్ అయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. అండ్ జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్ కేంద్రాలు ముఖ్యంగా వార్తల్లో వచ్చినటువంటి అంశాలను చూసుకోవాలంటున్నాడు. ఇక వివిధ రకాల అడవులు, చిట్టడవులు, కోస్టల్ ఏరియాలు, ముఖ్య నదులు, వాటి ఉపనదులను చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అట్లాస్ ముందు పెట్టుకొని భారతదేశంలో రాష్ట్రాల స్వరూపం, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క స్వరూపం, ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి కంపల్సరీ బిట్ రావడానికి కొంత ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ జరిగినటువంటి పరిణామాలపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అంటున్నాడు. ఇక ఎకానమీలో సో పాండమిక్ టైంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను చూసుకోవాలి. అదేవిధంగా గత ఏడాది కాలంలో వార్తల్లో వచ్చినటువంటి ఆర్థిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలంటున్నాడు. ఇది ఎకానమీ. ఇక ఇండియన్ పాలిటిక్స్ చూసినట్టయితే రాజ్యాంగ తత్వం కావచ్చు, పీఠికకు సంబంధించి అండ్ ప్రాథమిక హక్కుల మీద ప్రశ్న లేకుండా
కూడా ప్రశ్నపత్రం ఉండదు. ఇది మాత్రం 100% మనకు ప్రాథమిక హక్కులకు వెళ్ళి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. సో కంపల్సరీగా మనకు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉండేటువంటి ఆ ప్రాథమిక హక్కులు అంటే వాటినే కాకుండా వాటి యొక్క సారాంశాన్ని కూడా వాటి మీద ఉండేటువంటి కేసెస్ కూడా ఎక్కువగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ పీఠికకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. పీఠికలో చేర్చిన అంశాలు ఏంటి, పీఠికపై ఉన్నటువంటి కేసెస్ ఏంటి అనేటువంటి వాటి మీద కూడా క్వశ్చన్ మన గతంలో అడిగిన సందర్భాలనే రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాకుండా అండ్ విశ్లేషణాత్మకంగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఇంకా న్యాయపరమైన అంటే సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన అంశాలు కావచ్చు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను కూడా చూడాలని చెప్పేసి ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి ఇచ్చాడు. ఇంకా నీతి ఆయోగ్కి సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా ఆర్థిక సర్వే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్థిక సర్వే బడ్జెట్ సంబంధించి సో క్వశ్చన్స్ 1 లేదా 2 క్వశ్చన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీన్ని అసలు మిస్ చేయకుండా కంపల్సరీ చూడండి. ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఉద్యమంలో మనకు ఎస్ఐలో కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, కానిస్టేబుల్లో కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో తెలంగాణ జాతరలు, పండుగలు, కళలు, సంస్కృతులు ఇంకా అదే కాకుండా ముల్కీ ఉద్యమం, 5 సూత్రాలు, 6 సూత్రాల పథకం, 8 సూత్రాల పథకం సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, అది కండక్ట్ చేసినటువంటి సమావేశాలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మలిదశ ఉద్యమానికి సంబంధించి అండ్ దానిలో మనకు ఏది టీజేఏసీకి జరిపిన కార్యక్రమాలు, సో వీటి మీద మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంకి సంబంధించినటువంటి వాటి మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు అని చెప్పేసి ఉద్యమం సంబంధించి ఇవి చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా జాతీయోద్యమం తప్పనిసరి, మన ఇండియన్ హిస్టరీలో జాతీయోద్యమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో జాతీయోద్యమంలో మనకి ఆర్య సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్ చేసినటువంటి అతను చేసినటువంటి వర్క్స్ ఏంటి, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటున్నాడు. ఇంకా వాటితో పాటుగా 1920 దశాబ్దం కాలంలో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు, సో వాటితో పాటుగా ఇంకా మరికొన్ని అంశాలు ఇక్కడ గాంధీజీ, బాలగంగాధర్ తిలక్, అబ్దుల్ గఫర్ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన విషయాలు చూసుకోవాలంటున్నాడు. ఇంకా ముఖ్యంగా గిరిజన తిరుగుబాట్లకు సంబంధించి స్వాతంత్రోద్యమంలో మహిళ యొక్క పాత్ర అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు ఇవి చూసుకుంటే మీరు క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మార్క్ ఎక్కువగా సాధించవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మన తెలంగాణ పేపర్లో ఇచ్చినట్టు ఆర్టికల్. సో కింద పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను, సో డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అంశాలు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.